వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను మా రాయలసీమ స్పెషల్ చూపించబోతున్నానండి. మా సైడ్ అయితే ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా అరిసెలు చేసుకొని ఇలా పప్పు చేసుకొని అయితే తినేస్తామన్నమాట. ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలా చేసుకొని తింటారని చెప్పి. ఇంకా తెలియని వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఒక సంక్రాంతికనే కాదండి, సంక్రాంతికి అయితే మేము ఖచ్చితంగా చేసుకుంటాము. సంక్రాంతికే కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అరిసెలు చేసేసుకొని ఇలా పప్పు చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనకి కావాల్సినంత అయితే కందిపప్పును తీసేసుకోవాలి. నేనైతే 1 కప్పు వరకు తీసుకున్నాను. ఒక ముగ్గురికి అయితే సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఆ కందిపప్పుని నీట్గా ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్, లేదు అంటే ఒక 30 మినిట్స్ అలా నానబెట్టేసాను. నానబెట్టకుండా అయినా డైరెక్ట్గా నీట్గా వాష్ చేసేసుకొని అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే ఒక 2 విజిల్స్ అలా ఎక్కువ పెడితే సరిపోతుంది అంతే. ఇలా మెత్తగా అవ్వాలి కాబట్టి ఈ పప్పు కొంచెం సేపు నానబెట్టాను నేను అంతే. తర్వాత ఇంకా ఆల్రెడీ వాష్ చేసే పెట్టాం కాబట్టి ఆ వాటర్తో సహా వేసేసానండి నేనైతే. తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇందులోకి కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెవ్వలు తీసుకొని జస్ట్ అలా మెదిపేసి ఇందులోకి వేసేసుకోండి, సరిపోతుంది. మెదపడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. నేనైతే ఒక 3 విజిల్స్ అయితే పెట్టానండి. ఒకవేళ నానబెట్టలేదు అంటే ఒక 4 to 5 విజిల్స్ వరకు పెట్టేసుకోండి, సరిపోతుంది. నేనైతే 3 విజిల్స్ అయితే పెట్టేశాను. విజిల్ పోయిన తర్వాత ఇక మూత తీసేసి ఒకసారి చూసేద్దాం. వాటర్ అయితే మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ వేసుకోవాలండి. అంటే కొందరు గట్టిగా తింటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించుకోండి. ఇలా మంచిగా ఉడికిపోవాలి, మెత్తగా ఉడికించేసుకోవాలి. చెప్పాను కదండి, వాటరు గట్టిగా కావాలనుకునే వాళ్ళు తగ్గించి వేసుకోండి, లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుంది అంతే. అదైతే మన ఇష్టము. ఇంకా బాగా ఇలా మెదిపేసుకోవాలి. పప్పు దిద్దుతాం కదా, ఆ స్టిక్ ఉంటుంది కదా, అది పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇలా మంచిగా మెదిపేసుకోవాలి. మెత్తగా అయిపోవాలి. ఉడికించేటప్పుడే మనము బాగా పప్పు లేకుండా, పలుకులుగా లేకుండా మెత్తగా ఉడికించేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇది ఉడికిపోయిందండి. ఇంకా వేడిగా ఉంది కదా, దానికోసమే నేను ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసేస్తున్నాను. ఇలా మనకి సరిపడనంత అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందరికీ ఒకేసారి కలపాలనుకోండి, ఫ్యామిలీలో అందరికీ ఒకేసారి అందులోనే వేసి కలిపేసుకోండి, సరిపోతుంది. లేదు సపరేట్ కావాలంటే కావాల్సినంత వేసుకోండి. అరిసెలు ఎన్ని కావాలో అన్నీ అలా చేసేసుకోవచ్చు అంతే. ఇక్కడ నేను నెయ్యి అయితే వేసేసుకుంటున్నానండి. నెయ్యి కూడా వేసుకుంటారు ఖచ్చితంగా. ఇందులోకి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసేలా. ఇది కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారండి. ఇలా పెట్టేసుకొని అరిసె తీసుకొని ఇందులోకి డిప్ చేసుకొని తింటూ ఉంటారు. లేదు అంటే అందులోనే వేసుకొని మిక్స్ చేసేసుకొని కాసేపు నానబెట్టి ఉంచి అలా కూడా తింటూ ఉంటారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తినేస్తారంతే. ఇంకా పప్పు రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు అరిసెలు అయితే తీసేసుకోవాలి. కావాల్సిన అన్నీ అయితే మేమైతే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మేము మా సైడ్ అయితే అత్తిరాసాలు అంటూ ఉంటాం మేమైతే. ఇంకా అరిసెలు తీసేసుకొని ఇలా మంచిగా చిన్న పీసెస్లా చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవడం అంతే. ఇవైతే కావాల్సినన్ని అయితే వేసుకోండి. కొంచెం గట్టిగా తినాలనుకుంటే కొన్ని అరిసెలు ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే అరిసెలు తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఎలా తింటారో అయితే తప్పకుండా కింద కమెంట్ చేసేయండి. మేమైతే మా సైడ్ ఇలానే చేసుకొని తింటాము ఎక్కువగా. ఇంతే అండి. ఇంకా అరిసెలు అయితే కావాల్సినన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంకా మనకి కావాలంటే పైన ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని తినేయడం అంతే. చూసారు కదా ఎంత ఈజీనో ఇది చేసుకోవడము, చాలా ఈజీ. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.